డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఆక్సోక్రోమ్ క్రోమోఫోర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ యూవీ స్పెక్ట్రోస్కోపీ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. నెక్స్ట్ ఆక్సోక్రోమ్ క్రోమోఫోర్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ యూవీ స్పెక్ట్రోస్కోపీలో మనం యూవీ స్పెక్ట్రమ్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి బిట్వీన్లో గ్రాఫ్ డ్రా చేసామనుకోండి. అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి సంబంధించి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఒకసారి చూద్దాం. దేనికి మధ్య గ్రాఫ్ డ్రా చేద్దామమ్మా. ఇన్ యూవీ స్పెక్ట్రమ్ దీంట్లో యూవీ స్పెక్ట్రమ్ ఫామ్ అయిన తర్వాత నేను దేనికి మధ్య గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. అబ్జార్ప్షన్కి అండ్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎక్స్ యాక్సిస్ మీదేమో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ మీదేమో అబ్జార్ప్షన్ తీసుకోండి. వై యాక్సిస్ మీదేమో అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ తీసుకోండి. తీసుకొని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ఈ విధంగా ఫామ్ అయింది. ఇదేమో వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్. దిస్ ఈజ్ వేవ్ లెంత్. ఇది వేవ్ లెంత్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇది వచ్చేసి అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ లోయర్ సైడ్. దిస్ ఈజ్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ లోయర్ సైడ్. ఇది వచ్చేసి అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ హయ్యర్ సైడ్. ఈ వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఒక టైప్ ఆఫ్ షిఫ్టింగ్ జరుగుతుంది. దాన్ని మనం బాథోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. ఈ బాథోక్రోమిక్ షిఫ్ట్నే మనం రెడ్ షిఫ్ట్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ రెడ్ షిఫ్ట్. ఓకే, వేవ్ లెంత్ డిక్రీజింగ్ రీజియన్లో మనకి ఒక టైప్ ఆఫ్ షిఫ్టింగ్ అనేది జరిగింది. దట్ ఈజ్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్. దీన్ని బ్లూ షిఫ్ట్ అని కూడా అంటారు. అండ్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ హయ్యర్ సైడ్ మనకి ఫామ్ అయ్యే షిఫ్ట్ని హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అంటాం. దిస్ ఈజ్ హైపర్ క్రోమిక్ షిఫ్ట్. అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ లోయర్స్ వాల్యూ, ఈ లోయర్ సైడ్ ఉండే షిఫ్ట్ని హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. సో ఈ విధంగా మనకి యూవీ స్పెక్ట్రంలో అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు దానికి సంబంధించిన గ్రాఫ్లో మనకి 4 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఏంటమ్మా 4 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్స్? ఫస్ట్ వన్ వచ్చేసి బాథోక్రోమిక్ షిఫ్ట్, సెకండ్ వన్ వచ్చేసి హిప్సోక్రోమిక్ షిఫ్ట్, అండ్ థర్డ్ వన్ హైపోక్రోమిక్ షిఫ్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి హైపోక్రోమిక్ షిఫ్ట్. ఈ షిఫ్ట్లు ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్తో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ షిఫ్ట్లు ఏంటి, వాటిని మనం విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి బాథోక్రోమిక్ షిఫ్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటన్నా బాథోక్రోమిక్ షిఫ్ట్. బాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుందో చూడండి. యూవీ స్పెక్ట్రోస్కోపీలో హయ్యర్ వేవ్ లెంత్ సైడ్, మనకి హయ్యర్ వేవ్ లెంత్ సైడు అబ్జార్ప్షన్ మ్యాక్సిమం అనేది షిఫ్ట్ అవుతుంది.
హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ మనకి యూవీ స్పెక్ట్రోస్కోపీలో యూవీ స్పెక్ట్రంలో హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ అనేది అబ్జార్ప్షన్ మ్యాక్సిమం షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్నే మనం హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం షిఫ్టింగ్నే బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. ఫస్ట్ మనం బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఏంటో అబ్జర్వ్ చేస్తున్నాము. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే మనం యూవీ స్పెక్ట్రమ్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యూవీ స్పెక్ట్రంలో అబ్జార్ప్షన్ మ్యాక్సిమం లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అనేది అబ్జార్ప్షన్ మ్యాక్సిమం అనేది టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. అలా షిఫ్ట్ అయితే దాన్నే మనం ఏమన్నాం బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. ఆ షిఫ్ట్ని మనం రెడ్ షిఫ్ట్ అంటాం. ఏమంటామో దాన్నే రెడ్ షిఫ్ట్ అని అంటాం. అర్థమవుతుందని అన్న మనం యూవీ స్పెక్ట్రమ్ని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా కాంపౌండ్కి యూవీ స్పెక్ట్రమ్ని డ్రా చేసినప్పుడు దాని అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ కనుక షిఫ్ట్ అయితే ఆ టైప్ ఆఫ్ షిఫ్ట్నే మనం ఏమన్నాం బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో బెంజీన్ తీసుకున్నాం. టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ ఈ షిఫ్టింగ్ మనకి ఏ జరుగుతుంది ఈ షిఫ్ట్ ఎట్ టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ towards higher wavelength side. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినప్పుడు బెంజీన్ తీసుకున్నాం. ఈ బెంజీను బ్యాథోక్రోమిక్ షిఫ్టింగ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది మనకి బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ జరిగింది. ఈ బెంజీన్ దగ్గర బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది జరిగి దీనికి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఇనిషియల్గా ఎంతో కొంత ఉంటుంది. ఎంత అంటే దాని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ 255 నానోమీటర్స్. 255 నానోమీటర్స్. ఇక్కడ మనకి జరిగింది పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. ఇక్కడ మనకి జరిగింది ఏంటన్నా పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్. మనం బెంజీన్ తీసుకున్నాము. ఈ బెంజీన్ దగ్గర పై టు పై స్టార్ ట్రాన్సిషన్స్ అనేవి జరిగి దానికి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది 255 నానోమీటర్స్ ఉంది. ఇప్పుడు దీని దగ్గర బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది జరిగి సో దీని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది NH2 ఇలా అయ్యింది. సో దీని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 280 నానోమీటర్స్. ఆఫ్టర్ షిఫ్టింగ్ ద కాంపౌండ్ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంతమ్మా 280 నానోమీటర్స్. అంటే ఇక్కడ మనకి యూవీ స్పెక్ట్రంలో షిఫ్టింగ్ జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్టింగ్ జరిగింది లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్టింగ్ జరిగింది. 255 ఉండేది కాస్త 280 అయిపోయింది. టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్టింగ్ జరిగింది కాబట్టి షిఫ్టింగ్ని మనం ఏమన్నాం బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే మనకి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అనేది షిఫ్ట్ అవ్వాలి. ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ని మనం ఏమన్నామో యూవీ స్పెక్ట్రంలో బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్ చూసాం. ఓకేనన్నా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి హిప్సోక్రోమిక్ షిఫ్ట్. నెక్స్ట్ షిఫ్టింగ్ వచ్చేసి హిప్సోక్రోమిక్ షిఫ్ట్. ఈ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ని మనం రెడ్ షిఫ్ట్ అన్నాం. ఓకే, ఈ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది సాల్వెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సాల్వెంట్ యొక్క నేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. పోలార్ సాల్వెంట్స్ తీసుకున్నప్పుడు ఒక విధంగా జరుగుతుంది, నాన్ పోలార్ తీసుకున్నప్పుడు ఒక విధంగా జరుగుతుంది. ఆ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అనేది సాల్వెంట్ యొక్క నేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. పోలార్ సాల్వెంట్స్ తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, నాన్ పోలార్ తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఈ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్నే మనం ఏమంటాం రెడ్ షిఫ్ట్ అని అంటాం. మనం యూవీ స్పెక్ట్రంలో అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు 4 టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం అనేది 4 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఏంటా 4 టైప్ ఆఫ్ షిఫ్ట్స్ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్, హిప్సోక్రోమిక్ షిఫ్ట్, హైపర్క్రోమిక్ షిఫ్ట్, హైపోక్రోమిక్ షిఫ్ట్. దాంట్లో మనం ఫస్ట్ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ గురించి అబ్జర్వ్ చేస్తున్నాం. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఏదైనా ఒక యూవీ స్పెక్ట్రమ్ కనుక చూస్తే దాంట్లో సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడు దాని అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది షిఫ్ట్ అయిపోతుంది. దాని అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. ఆ షిఫ్టింగ్ని మనం ఏమన్నాం బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. దానికి ఇంకొక నేమ్ వచ్చేసి ఏంటన్నా దీస్ ఆర్ ఎంతోటి కాల్డ్ యాజ్ రెడ్ షిఫ్ట్. దీన్నే రెడ్ షిఫ్ట్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ రెడ్ షిఫ్ట్. దీన్నే రెడ్ షిఫ్ట్ అని కూడా అంటారు. ఓకేనా. ఈ రెడ్ షిఫ్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూసాం. బెంజీన్ తీసుకుంటే దాని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ 255 నానోమీటర్స్ ఉంది. అదే మనం ఎల్నిన్ తీసుకుంటే కనుక
దాని ల్యాండా మ్యాక్సిమం వాల్యూ టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంగ్త్ షిఫ్ట్ అయిపోయింది. ఎంత షిఫ్టింగ్ 280 నానోమీటర్స్. సెకండ్ షిఫ్ట్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ వచ్చేసి హిప్సోక్రోమిక్ షిఫ్ట్. సెకండ్ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ ఏంటన్నా హిప్సోక్రోమిక్ షిఫ్ట్. ఓకే, ఈ హిప్సోక్రోమిక్ షిఫ్ట్ ఒకసారి చూస్తే కనుక మనం అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఏదైనా ఒక యూవీ స్పెక్ట్రంలో మనకి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఇన్ యూవీ స్పెక్ట్రంలో మనకి ఏం జరుగుతుందమ్మా షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఆ షిఫ్టింగ్ ఎక్కడ జరుగుతుంది? టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ జరుగుతుంది. టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక షిఫ్టింగ్ జరిగితే దట్ ఈస్ బాథోక్రోమిక్ షిఫ్ట్ ఆర్ రెడ్ షిఫ్ట్. టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక మనకి షిఫ్టింగ్ జరిగిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ని మనం ఏమంటాం? హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక మనకి షిఫ్టింగ్ జరిగితే టైప్ ఆఫ్ షిఫ్ట్ ఏంటన్నా హిప్సోక్రోమిక్ షిఫ్ట్. ఓకే, సో హిప్సోక్రోమిక్ షిఫ్ట్ మీన్స్ wavelengths towards lower wavelength side. Wavelengths a shift at towards lower wavelength side. A shift towards lower wavelength side. మనకి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. యూవీ స్పెక్ట్రంలో షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఆ షిఫ్టింగ్ టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ జరుగుతుంది. అలా జరిగితే టైప్ ఆఫ్ షిఫ్టింగ్ని మనం ఏమన్నాం? హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక మనకు షిఫ్టింగ్ జరిగితే అది వచ్చేసి హిప్సోక్రోమిక్ షిఫ్ట్. హయ్యర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక మనకు షిఫ్టింగ్ జరిగితే అది వచ్చేసి బాథోక్రోమిక్ షిఫ్ట్. సో ఈ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ మనకు షిఫ్టింగ్ జరిగింది కాబట్టి యూవీ స్పెక్ట్రము దట్ ఈస్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్. ఈ హిప్సోక్రోమిక్ షిఫ్ట్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం మనం. సో హిప్సోక్రోమిక్ షిఫ్ట్కి ఎగ్జాంపుల్ చూడండి. ఎనిలీన్ తీసుకోండి. ఎనిలీన్ దీనికి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అంటే అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత నాన్న? ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం 280 నానోమీటర్స్. ఎంతమ్మా? 280 నానోమీటర్స్. ఇప్పుడు దీన్ని ఎస్టిక్ మీడియం ప్రజెన్స్లో ట్రీట్ చేయండి. ఇది ఎస్టిక్ మీడియం ప్రజెన్స్లో ఏమైపోయిందంటే టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో ఎస్టిక్ మీడియం ప్రజెన్స్, ఎసిడిక్ మీడియం అంటే H+. దీని ప్రజెన్స్లో ఇది ఎనిలీన్ కాస్త ఎనిలీనియం అయాన్ అయిపోయింది. సో NaH3+. ఇక్కడ మనకి జరిగింది టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్. దీని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 255 నానోమీటర్స్ ఉంది. ఇది టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ షిఫ్టింగ్ జరిగింది. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ షిఫ్టింగ్? దిస్ ఈజ్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటే బ్లూ షిఫ్ట్. ఇక్కడ మనకి జరిగింది ఏంటన్నా అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ ఏమైంది? టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ షిఫ్టింగ్ జరిగింది. టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక మనకి షిఫ్టింగ్ జరిగితే అది వచ్చేసేమో బాథోక్రోమిక్ షిఫ్ట్. టువర్డ్స్ లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ ఇక్కడ ఎనిలీన్ తీసుకుంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం అది ఎనిలీనియం అయాన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ ఎనిలీనియం అయాన్ యొక్క లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 255 నానోమీటర్స్ ఉంది. ఇనీషియల్గా ఎంత ఉండేది? 280 ఉండేది. ఇక్కడ ఏం జరిగింది? అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ డిక్రీజ్ అయిపోయింది అంటే తగ్గిపోయింది అనమాట. ఈ టైప్ ఆఫ్ షిఫ్టింగ్నే మనం ఏమన్నాం? హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. హయ్యర్ వేవ్ లెంగ్త్ సైడ్ అనేది అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ షిఫ్టింగ్ జరిగితే యూవీ స్పెక్ట్రంలో బాథోక్రోమిక్ షిఫ్ట్ దట్ ఈస్ రెడ్ షిఫ్ట్. లోయర్ వేవ్ లెంగ్త్ సైడ్ కనుక మనకి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది షిఫ్టింగ్ జరిగితే ఇన్ యూవీ స్పెక్ట్రమ్ దట్ ఈస్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్. దానికి ఎగ్జాంపుల్ చూసాం, దీనికి ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హైపర్ క్రోమిక్ షిఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా హైపర్ క్రోమిక్ షిఫ్ట్.
నెక్స్ట్ వచ్చేసి హైపర్ క్రోమిక్ షిఫ్ట్ చూడండి. ఇక్కడ మనం ఈ హైపర్ క్రోమిక్ షిఫ్ట్ని హైపోక్రోమిక్ షిఫ్ట్ని ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ వాల్యూ అమ్మా? ఎప్సిలాన్ మ్యాక్సిమం. ఎప్సిలాన్ మ్యాక్సిమం మీన్స్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. ఎప్సిలాన్ మ్యాక్సిమం అంటే ఏంటన్నా? అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. దాని మీద డిపెండ్ అయ్యి ఈ 2 టైప్స్ ఆఫ్ షిఫ్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, హైపర్ అండ్ హైపో. అది ఎలాగో చూడండి. సో ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ కనుక యూవీ స్పెక్ట్రంలో అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ కనుక హయ్యర్ వాల్యూ సైడ్ ఉందనుకోండి, అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ అనేది హయ్యర్ వాల్యూ సైడ్ ఉంటే, ఎక్కువగా ఉంటే, ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్నే మనం ఏమంటాం? హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అంటాం. అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ ఏమైపోవాలి? హయ్యర్ వాల్యూ సైడ్ షిఫ్ట్ అయిపోవాలి. అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది హయ్యర్ వాల్యూ సైడ్ షిఫ్ట్ అయిపోవాలి. మనం యూవీ స్పెక్ట్రమ్ కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యూవీ స్పెక్ట్రంలో మనకి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది హయ్యర్ వాల్యూ సైడ్ షిఫ్టింగ్ జరిగిందనుకోండి, ఆ టైప్ ఆఫ్ షిఫ్ట్ని మనం ఏమన్నామా? హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అన్నాం. సో అబ్జార్ప్షన్ మ్యాక్సిమం ఏమవ్వాలి? ఇక్కడ హయ్యర్ వాల్యూ సైడ్ షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ at higher value side, higher absorption maximum value side. So higher epsilon maximum value side. Okay, that type of shifting is called as hyperchromic shift. Hyperchromic shift అంటే అర్థమవుతుందన్నా? మనకి అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ చూసుకుంటున్నాం, మనం ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ చూస్తున్నాం, ఇంటెన్సిటీ. ఆ ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ ఏమవ్వాలి? హయ్యర్ వాల్యూ సైడ్కి షిఫ్టింగ్ జరిగిపోవాలి యూవీ స్పెక్ట్రంలో. అలా జరిగితే టైప్ ఆఫ్ షిఫ్టింగ్నే మనం ఏమన్నాం? హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అన్నాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో హైపర్ క్రోమిక్ షిఫ్ట్కి ఎగ్జాంపుల్ చూడండి. పిరిడేన్ తీసుకోండి. పిరిడేన్. సో పిరిడేన్ తీసుకుంటున్నాను. బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు అండ్ దిస్ ఈజ్ పిరిడేన్. ఇది పిరిడేన్. ఈ పిరిడేన్కి ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ ఈ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 2555 ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత నాన్న? ఈ పిరిడేన్కి 2555. ఇప్పుడు ఇది మెథైల్ పిరిడేన్గా కన్వర్ట్ అయింది. ఎలా కన్వర్ట్ అయిందమ్మా? మెథైల్ పిరిడేన్గా కన్వర్ట్ అయింది. దిస్ ఈజ్ మెథైల్ పిరిడేన్. ఇది వచ్చేసి మెథైల్ పిరిడేన్. ఈ మెథైల్ పిరిడేన్కి ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ, దీని ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ కనుక మనం చూసినట్లయితే 3750. దీని ఎప్సిలాన్ మ్యాక్సిమం ఎంత నాన్న? 3750. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఒక కాంపౌండ్ తీసుకున్నాం, యూవీ స్పెక్ట్రంలో ఒక కాంపౌండ్ తీసుకున్నాం. అది ఏ సైడ్ షిఫ్టింగ్ జరిగింది? టువర్డ్స్ హయ్యర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ సైడ్. హయ్యర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ సైడ్ షిఫ్టింగ్ జరిగింది. ఇక్కడ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వచ్చేసి 2555. ఇక్కడ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ ఎంత? 3750. అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ హయ్యర్ వాల్యూ సైడ్ షిఫ్టింగ్ జరిగింది ఈ కాంపౌండ్ అనేది. సో ఇక్కడ మనం జరిగిన షిఫ్టింగ్ ఏం షిఫ్టింగ్ అమ్మ? ఇక్కడ జరిగిన షిఫ్ట్ వచ్చేసి హైపర్ క్రోమిక్ షిఫ్ట్. ఓకే, ఇలా మనకి ఏదైనా ఒక కాంపౌండ్లో యూవీ స్పెక్ట్రమ్ అనేది కనుక హయ్యర్ అబ్జార్ప్షన్ వాల్యూ, హయ్యర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ సైడ్ కనుక షిఫ్టింగ్ జరిగితే ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్నే మనం ఏమన్నాం? హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అన్నాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూసాం. ఇంకా లాస్ట్ వన్ ఏంటమ్మా? లాస్ట్ వన్ వచ్చేసి హైపోక్రోమిక్ షిఫ్ట్. అది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హైపోక్రోమిక్ షిఫ్ట్. సో షిఫ్టింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? లోయర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ సైడ్, అంటే ఇప్పుడు ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ లోయర్ వాల్యూ సైడ్కి షిఫ్టింగ్ జరుగుతుంది. లోయర్ ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ సైడ్కి షిఫ్టింగ్ జరుగుతుంది యూవీ స్పెక్ట్రంలో. ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ని మనం ఏమన్నాం? హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అన్నాం. ఏ షిఫ్ట్ యాట్ నెక్స్ట్ వచ్చేసి హైపోక్రోమిక్ షిఫ్టింగ్. A shift at lower epsilon maximum value side. ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్నే మనం ఏమంటున్నాం నాన్న? హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటున్నాం. హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటే మనకి ఏం జరగాలి?
లోయర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీస్ వాల్యూ సైడ్ మనకి షిఫ్టింగ్ అనేది జరగాలి. యూవీ స్పెక్ట్రమ్ ఆ టైప్ ఆఫ్ షిఫ్టింగ్ని ఏమంటారు, మనం హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, హైపోక్రోమిక్కి బైఫినాయిల్ తీసుకోండి. ఏం తీసుకోవాలమ్మా, బైఫినాయిల్. దిస్ ఈజ్ బైఫినాయిల్. ఈ బైఫినాయిల్కి ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 19,000 ఉంది. ఈ బైఫినాయిల్కి ఎప్సిలాన్ మ్యాక్సిమం ఎంత నాన్న, 19,000 ఉంది. సో అనదర్ కాంపౌండ్ చూద్దాం, దట్ ఈస్ 2-methyl biphenyl. 2-methyl biphenyl. ఇక్కడ మిథైల్ ఉంది. 2-methyl biphenyl. ఇది వచ్చేసి ఏంటన్నా, 2-methyl biphenyl. ఇది వచ్చేసేమో ఫినాయిల్, ఇది వచ్చేసి 2-methyl biphenyl. ఈ 2-methyl biphenylకి ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉందో అబ్జర్వ్ చేయండి. ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ 10,050 ఉంది. ఇక్కడ మనకి ఈ కాంపౌండ్ యూవీ స్పెక్ట్రమ్ అనేది షిఫ్ట్ అయింది. ఏ సైడ్ షిఫ్ట్ అయింది, టువర్డ్స్ లోయర్ వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. లోయర్ వాల్యూ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ, ఐ మీన్ ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ. లోయర్ వాల్యూ ఆఫ్ ఎప్సిలాన్ మ్యాక్సిమం, లోయర్ వాల్యూ సైడ్ ఆఫ్ ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ. ఈ సైడ్ షిఫ్ట్ అయింది, లోయర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ సైడ్ షిఫ్టింగ్ జరిగింది. ఈ టైప్ ఆఫ్ షిఫ్టింగ్నే మనం ఏమన్నాం, హైపోక్రోమిక్ షిఫ్ట్ అన్నాం. ఇలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూవీ స్పెక్ట్రమ్లో అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూకి అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు 4 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్స్ అనేవి అరైజ్ అయిపోయినాయి. ఆ 4 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్స్ ఏంటన్నా, బాథోక్రోమిక్ షిఫ్ట్, హిప్సోక్రోమిక్ షిఫ్ట్, హైపర్క్రోమిక్ షిఫ్ట్ అండ్ హైపోక్రోమిక్ షిఫ్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 4 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్స్ అనేవి జరిగాయి. ఆ 4 టైప్స్ బాథో, ఐ మీన్ రెడ్ షిఫ్ట్, హిప్సో, ఐ మీన్ బ్లూ షిఫ్ట్, హైపర్ అండ్ హైపోక్రోమిక్ షిఫ్ట్స్. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓకేనా. బాథోక్రోమిక్ షిఫ్ట్ అంటే ఒకసారి మళ్ళీ చూడండి, మనం అబ్జార్ప్షన్ మ్యాక్సిమంకి అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీకి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏదైనా ఒక షిఫ్ట్ అనేది యూవీ స్పెక్ట్రమ్లో ఒక షిఫ్ట్ అనేది కనుక టువర్డ్స్ హయ్యర్ వేవ్ లెంత్ సైడ్ కనుక షిఫ్టింగ్ జరిగితే అది వచ్చేసేమో బాథోక్రోమిక్ షిఫ్ట్. షిఫ్ట్ అనేది టువర్డ్స్ లోయర్ వేవ్ లెంత్ సైడ్ కనుక జరిగితే అది వచ్చేసి హిప్సోక్రోమిక్ షిఫ్ట్. షిఫ్టింగ్ అనేది టువర్డ్స్ హయ్యర్ వాల్యూ సైడ్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ అయితే కనుక హైపర్క్రోమిక్ షిఫ్ట్. షిఫ్ట్ అనేది టువర్డ్స్ లోయర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ వాల్యూ సైడ్ కనుక జరిగితే దట్ ఈస్ హైపోక్రోమిక్ షిఫ్ట్. ఇలా మనం 4 షిఫ్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాటికి సంబంధించినటువంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిఫ్ట్స్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ మీద, అంటే లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ వేవ్ లెంత్ మీద, అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ, లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ మీద మనకి కాంజుగేషన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ, అంటే అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ మీద కాంజుగేషన్ ఎఫెక్ట్ అనేది ఏమైనా ఉంటుందా అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనన్నా, ఇది ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ, అంటే అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ మీద కాంజుగేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనే విషయం అబ్జర్వ్ చేద్దాం. దీనికోసం మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇథిలీన్.
CH2 double bond CH2. This is ethylene. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1,3 బ్యూటాడైన్ తీసుకుందాం. సెకండ్ కాంపౌండ్ కింద మనం ఏం తీసుకుందాం, 1,3 బ్యూటాడైన్. సో 4 బ్యూటాడైన్ అన్నాం కాబట్టి 4 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. CH2 ఇక్కడ వచ్చేసి H, ఇక్కడ వచ్చేసి H, CH3 CH2. దీన్ని మనం 1,3 బ్యూటాడైన్ అంటాం. ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది. 1 2 3 4. కాబట్టి దీన్ని ఏమన్నారు, 1,3 బ్యూటాడైన్ అన్నాం. దీంట్లో మనం కాంజుగేషన్ చూసినట్లయితే ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని కాంజుగేషన్ అంటారు. ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్నది ఒకటే డబుల్ బాండ్. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్స్ ఉన్నాయి. డబుల్ బాండ్ ఉంది లేదు అంటే మనకు ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ వచ్చాయనుకోండి, ఏదైనా కాంపౌండ్లో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, ఆ కాంపౌండ్ని మనం ఏదైనా కాంపౌండ్లో ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, కాంజుగేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్కి కాంజుగేషన్ ఉంది, కాంపౌండ్కి కాంజుగేషన్ లేదు. సో దీని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, దీనికి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది అనే విషయం ఒకసారి చూద్దాం. దీనికి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ, సో ఇథిలీన్కి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి, మనం ఇథిలీన్ కనుక చూసుకున్నట్లయితే లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ 190 నానోమీటర్స్. 190 నానోమీటర్స్. ఇక్కడ ఏం జరిగాయి, π2 π ట్రాన్సిషన్స్ జరిగాయి. అలా చేయడం వల్ల మనకి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది, 190 నానోమీటర్స్ వచ్చింది. సో అదేవిధంగా 1,3 బ్యూటాడైన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ 217 నానోమీటర్స్. 217 నానోమీటర్స్. అంటే కాంజుగేషన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, మనకి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఏమైపోతుందమ్మా, ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇది కాంజుగేటెడ్ సిస్టమ్, ఇది అన్కాంజుగేటెడ్ సిస్టమ్. మనం చెప్పుకోవాలనుకుంటే ఇది అన్కాంజుగేటెడ్ సిస్టమ్. దీంట్లో కాంజుగేషన్ లేదు, అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ లేవు దీంట్లో. కానీ దీంట్లో ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్స్ ఉన్నాయి, అంటే దిస్ ఈజ్ కాంజుగేటెడ్ సిస్టమ్. కాంజుగేటెడ్ సిస్టంలో మనం కాంజుగేటెడ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే దాంట్లో π2 π ఎనర్జీస్ అనేవి క్లోజ్గా ఉంటాయంట. దీంట్లో π2 π ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయన్నా, క్లోజ్గా ఉంటాయి. దేంతో కంపేర్ చేసుకుంటే, అన్కాంజుగేటెడ్ సిస్టమ్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈ కాంజుగేటెడ్ సిస్టంలో π2 π ఎనర్జీస్ అనేవి క్లోజ్గా ఉన్నాయి. π2 π ఎనర్జీస్ ఎలా ఉన్నాయమ్మా, క్లోజ్గా ఉన్నాయి. అలా క్లోజ్గా ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ అనేది, అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక కాంజుగేషన్ ఎఫెక్ట్ అనేది అబ్జార్ప్షన్ మ్యాక్సిమం మీద ఉన్నా కదా, ఏమవుతుంది, కాంజుగేషన్ ఇంక్రీజ్ అవుతే అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ కూడా ఏమైపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. అలా ఇంక్రీజ్ అవడానికి రీజన్ ఏంటి, ఏంటంటే మనకి కాంజుగేటెడ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి దాంట్లో π2 π ఏమైపోతున్నాయి, π2 π అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. π2 π ఎనర్జీస్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. అలా క్లోజ్ అవడం వల్ల మనకి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఇన్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ కంపేర్డ్ టు అన్కాంజుగేటెడ్ సిస్టమ్స్. ఓకే, అంటే కాంజుగేషన్ ఎఫెక్ట్ అనేది మనకి ఎప్సిలాన్ మ్యాక్సిమం లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ మీద ఉంది, అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ మీద ఉంది అన్నమాట. కాంజుగేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా మనకి అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ కూడా ఏమైపోతుందమ్మా, లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. దానికి కారణం ఏంటన్నా, దానికి రీజన్ వచ్చేసి కాంజుగేటెడ్ సిస్టంలో π2 π ఎనర్జీస్ అనేవి మనకి ఏమవుతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి కంపేర్డ్ టు అన్కాంజుగేటెడ్ సిస్టమ్. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వన్ ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే అనదర్ ఎగ్జాంపుల్ కూడా దేనికి చూస్తామంటే మనం కాంజుగేటెడ్ సిస్టమ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎప్సిలాన్ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ మీద ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ కాంజుగేషన్ ఎఫెక్ట్ అనేది లాంబ్డా మ్యాక్సిమం మీద ఏ విధంగా ఉంది అనే విషయం తెలుసుకోవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాము, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ 2 వచ్చేసి బెంజీను ఎల్నీను తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి ఏం తీసుకున్నాం నాన్న, బెంజీను ఎల్నీను తీసుకుందాం.
సో ఫస్ట్ నేను బెంజీన్ తీసుకున్నాను. దిస్ ఈజ్ బెంజీన్, దిస్ ఈజ్ ఎనిలీన్ అండ్ H2. బాండ్స్ రిప్రజెంటేషన్ చేద్దాం. దీనికి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ చూడండి. ఇక్కడ మనకి ఏ ట్రాన్సిషన్స్ జరుగుతాయి? పై టు పై స్టార్. ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతాయి? పై టు పై స్టారే జరుగుతాయి. సో ఇక్కడ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ చూస్తే బెంజీన్కి వచ్చేసి 255 నానోమీటర్స్. బెంజీన్కి ఎంత నాన్న? 255 నానోమీటర్స్. సో అదేవిధంగా మనం ఎనిలీన్కి కనుక లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ చూసామనుకోండి, దీని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 280 నానోమీటర్స్. దీని లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎంత నాన్న? 280 నానోమీటర్స్. ఇక్కడ బెంజీన్తో కంపేర్ చేసి ఎనిలీన్కి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఏమైపోయింది? ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ కాంజుగేషన్ ఎఫెక్ట్ అనేది ఉండడం. కాంజుగేషన్ ఇంక్రీజ్ అవుతుంది బెంజీన్తో కంపేర్ చేసి ఎనిలీన్లో. ఎందుకంటే NH2 అనేది ఆక్సోక్రోమ్. ఈ ఆక్సోక్రోము యాడ్ అవడం వల్ల ఆటోమేటిక్గా లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుందని ఆక్సోక్రోమ్ చెప్పినప్పుడు చెప్పాను. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో ఇప్పుడు చూడండి. ఆక్సోక్రోమ్ అనేది కాంజుగేషన్ని ఇంక్రీజ్ చేసేస్తుంది. సో ఈ ఆక్సోక్రోమ్ మనకి ఈ బెంజీన్ మీద ఉండడం వల్ల, ఐ మీన్ NH2 అనే ఆక్సోక్రోము బెంజీన్కి వచ్చి అటాచ్ అవ్వడం వల్ల ఈ బెంజీన్ ఉన్నటువంటి కాంజుగేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కాంజుగేషన్ ఇంక్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం వాల్యూ, లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఏమైపోయింది? ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. సో అందుకే మనకి 255 నానోమీటర్స్ ఉండేది కాస్త ఈ ఆక్సోక్రోమ్ ఎంటర్ అవడం వల్ల కాంజుగేషన్ ఇంక్రీజ్ అయిపోయి మనకి 280 నానోమీటర్స్ అయిపోయింది అనమాట. అంటే మనకి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ అనేది దేన్ని బట్టి చేంజ్ అవుతుంది నాన్న? కాంజుగేషన్ బట్టి చేంజ్ అయిపోతుంది. అన్కాంజుగేటెడ్ సిస్టమ్స్కి ఏమో లోగా ఉంటుంది, కాంజుగేటెడ్ సిస్టమ్స్కి ఏమో హైగా ఉంటుంది. ఇది కాంజుగేషన్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడతో మనకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఫస్ట్ యూనిట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఫస్ట్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. దట్ ఈజ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఆ 2 టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి ఉన్నది IR స్పెక్ట్రోస్కోపీ. సెకండ్ యూనిట్ వచ్చేసమ్మా అవే IR స్పెక్ట్రోస్కోపీ అండ్ NMR స్పెక్ట్రోస్కోపీ. అవి 2 చెప్తే ఇంకా మీకు సిలబస్ కూడా అయిపోతుంది. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే.